ఇది ఎకరం 10 గుంటలండి. రైతు దగ్గరనే ఉన్న ప్రాపర్టీ ఇది. ఎకరం 10 గుంటలు. ఎకరానికి వచ్చేసి రైతు 23 చెప్తున్నాడు. కూర్చుంటే తగ్గుతాడు. మనకు రోడ్డు వచ్చేసి ఇగో ఇట్లుంటుందండి రోడ్డు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా స్ట్రైట్‌గా వెళ్ళి అట్లా లెఫ్ట్ తీసుకొని కిందికి వెళ్ళగానే బీటీ రోడ్ ఉంటుంది. జస్ట్ ఇది బీటీ రోడ్కి సెకండ్ బిట్ ఇది. రైతు దగ్గరనే ఉంటుంది. ఇక మనకు బౌండరీస్ వచ్చేసి ఇది మొత్తం అండి స్ట్రైట్ ఇట్లా కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళి అక్కడ నుంచి రైట్ తీసుకుంటుంది. ఇట్లా వెళ్ళి జేసీబీ నడుస్తుంది కదా, ఆ నుంచి ఇట్లా 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 ఈ మన మొక్కజొన్న చైన్ దగ్గర నుంచి ఇది వస్తుంది బిట్టు. ప్యూర్ రెడ్ సాయిల్ పరంగా ఎలాంటి డోకా లేదు. ఇది మనకు హైవే నుండి అయితే జస్ట్ ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. సైట్ మీదకి మనకు మంచిగా ఉంటుందండి. రెడ్ సాయిల్ భూమి, మంచి సాగు చేసుకునేటువంటి భూమి, బాగుంటుంది సైటు. ఇదిగో ఇట్లా ఉంటుందండి. మొత్తం పత్తి బాగా కాసింది. పత్తి తీసేసింది అసలు, మళ్ళీ ఇంకో క్రాప్ వేయాలి ఇందులో. ఇది రైతు దగ్గరనే ఉన్నది, తక్కువ బడ్జెట్లో. ఇది జస్ట్ 23 లక్షలు చెప్తుండు. కూర్చుంటే తగ్గుతాడు. ఎకరం 10 గుంటలు. ఎకరం 10 గుంటలు అండి. ఇది మొక్కజొన్న వేసింది చూడండి. ఇది జస్ట్ మన జనగామ టు వరంగల్ పోయే హైవేకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు. చిన్న బిట్టు. ఎకరం 10 గుంటలు మాత్రమే ఉన్నది. ఎకరం 10 గుంటలు మాత్రమే ఉన్నది. మనకు కావాలనుకున్న వాళ్ళు ఇక మనకు బాటిట్లు వస్తుంది. ఇదంతా బాటినే. స్ట్రైట్గా పోయి ఆ మనుషులు నిలబడే కాంచి రైట్ తిరిగి కిందికి వెళ్ళిపోతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. 23 లక్షలకు ఎకరం చెప్తుండు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. కూర్చుంటే తగ్గుతాడు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ.